వెల్కమ్ టు కిట్టు ఛానల్. ఈరోజు మదర్స్ డే రెసిపీ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. 1/2 kg చికెన్ తీసుకొని ఈ మసాలా అంతా వేయాలి. ఇందులో ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి మనం వేసుకోకూడదు సాల్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్ బట్టి వేసుకోవాలన్నమాట. పెరుగు వేసుకోవాలి. వేసి ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇది ఉంటలు లేకోకుండా అంతా కలిసిపోయింది. దీన్ని ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకొని నానబెట్టుకోవాలి. 2 గంటలు ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేయించుకొని కరివేపాకు వేగిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసి వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ వేసి ఉడకబెట్టుకున్నాను. ఇది ఇలా దగ్గర వేయింది చూడండి, ఇలా దగ్గరకు అవుతూ ఉండాలి. వాటర్ వేసుకొని 2 గ్లాసులు రైస్కి కానీ 4 గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఆకు, బిర్యానీ ఆకు, చెక్క, నల్ల జీలకర్ర, యాలకులు, లవంగాలు, ఇట్లా అన్నీ హోల్ గరం వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇలా బాయిల్ అవుతుంది కాబట్టి ఇందులో రైస్ వేసినాను. ఇలా సగం వరకు ఉడకాలి, మెత్తగా ఉడకూడదు. బాస్మతి రైస్ అంతా చికెన్ అయింది, ఇలా తీసి పెట్టినాను. కొంచెం మసాలా ఉడకాలి. ఉడికిన రైస్ని ఇందులో వేసుకోవాలి. కుంకుమ పువ్వు వాటర్లో నానబెట్టుకున్నాను. ఫస్ట్ ఇలా కుంకుమ పువ్వు వేసుకొని వేయించుకున్న ఆనియను, ఇది పుదీనా, కొత్తిమీర, అట్లా లెవెల్గా వేసుకోవాలి. కొంచెం ఇంకొంచెం రైస్ ఉంటుంది కదా, అది వచ్చి చికెన్లోకి వేసుకోవాలి. లెవెల్గా వేసుకోవాలన్నమాట. ఇట్లే లెవెల్గా వేసుకోవాలన్నమాట. లాస్ట్గా కుంకుమ పువ్వు, ఆనియన్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచుకోవాలి. అంతే, చికెన్ దమ్ బిర్యానీ రెడీ. Bye guys, thank you for watching. Subscribe to our channel.